మా ఫ్యాకల్టీ ఎప్పుడు ఒక కోట్ చెప్పేవాడు, ఒక రాయి తీసుకుని స్ట్రీట్ లో విసిరేస్తే అది ఒకటి తగులుద్దిరా, వాడిని నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే ఇంజనీరింగ్ చేస్తున్నా అంటాడు. ఆ తర్వాత వెళ్ళి నువ్వు మళ్ళీ ఒక 2-3 years తర్వాత ఆయన ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం చేయట్లేదు అంటాడు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంతమంది ఉన్నారు అండ్ జాబ్ ఆ కాంపిటీషన్ అంత ఉంది అనేది చెప్పేవాడు. గత లాస్ట్ 2-3 years నుంచి ఆ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చదివే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిందని బయట టాక్ నడుస్తుంది. నేను ఒకసారి జస్ట్ అలా స్టాట్స్ చూసి చెక్ చేస్తే నాకేం పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు. ఇట్స్ వెరీ మైన్యూట్ డిఫరెన్స్ అంతే. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఇండియాలో ఆల్మోస్ట్ 8,500 ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ ఒక 14 lakhs వరకు ఇంజనీరింగ్ సీట్స్ అయితే ఉన్నాయి. అంటే ఇవన్నీ యాజ్ ఆఫ్ నో AICTE అప్రూవ్డ్ కాలేజెస్ మాత్రమే. తెలంగాణ అండ్ ఆంధ్ర నుంచి అయితే ఈజీగా నాకు తెలిసినంత వరకు ఒక 4 to 5 lakhs స్టూడెంట్స్ అయితే బయటకు వస్తున్నారు. ఆల్మోస్ట్ 300 కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నాయి. లాస్ట్ 10 years లో CSEకి ఉన్న క్రేజ్ అది వేరే లెవెల్. బట్ లాస్ట్ 2-3 years నుంచి CSEకి అండ్ AIకి ఈ 2 different కోర్సెస్ ఏవైతే వచ్చాయో అండ్ దానికి రిలేటెడ్ కోర్సెస్ మల్టిపుల్ కోర్సెస్ ఇంకా వచ్చాయి. CSM అని, CSID అని. సో ఇలాంటి కోర్సెస్ కి క్రేజ్ ఇంకా ఎక్కువ డబుల్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సెస్ అయితే కొన్ని కాలేజెస్ లో అయితే తీసేశారు కూడా. సో నార్మల్ గా మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ కి ఏవో ఇంజనీరింగ్ జాయినింగ్ ప్రాసెస్ లో ఏవో డౌట్స్ ఉన్నాయంటే నార్మల్ గా మాట్లాడినప్పుడు మనోడు నార్మల్ అడిగా అనమాట, బ్రో అసలు ఇంజనీరింగ్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు అని. జనరల్ అందరికి తెలిసిందే, నేనైనా మీరైనా అందరూ జనరల్ ఇంజనీరింగ్ కోర్స్ జాయిన్ అయ్యేది ఎందుకంటే 4 years తర్వాత మనకి జాబ్ సెక్యూరిటీ అయితే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ప్రాపర్ జాబ్ వస్తుంది. ఇంకో 5 years పోయినామంటే మనకి ఈజీగా ఒక ప్రాపర్ శాలరీ ఉంటుంది, ప్రాపర్ హైక్ ఉంటుంది కంపారేటివ్లీ వేరే జాబ్ చూసుకుంటే ఇండస్ట్రీలో. ఇప్పటికీ అలానే ఉంది సిచ్యువేషన్ అండ్ ఇట్స్ వెరీ కామన్ థింగ్. ఐ థింక్ ఇట్స్ నెసెసిటీ, మనందరి నెసెసిటీ అది. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ప్రతి ఒక్కడికి కామన్ డౌట్, నాకు కానీ మా ఫ్రెండ్స్కి కానీ కామన్ డౌట్ ఏంటంటే మనకి దగ్గర కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అంటే CSEలో జాయిన్ అయ్యాం లేకపోతే IT జాయిన్ అయిన వాళ్ళకి కామన్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఎందుకు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, మనకి కోడింగ్ నేర్పించేస్తే సరిపోతుంది కదా అనే ఫీలింగ్ గా ఉంది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూ డేస్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దే వర్ యూస్ఫుల్ బేసికలీ. సో రియల్ లైఫ్ లో ఎంత 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 పెద్ద ప్రాబ్లం అయినా కానీ, ఎంత చిన్న ప్రాబ్లం అయినా కానీ మనం సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ, టెక్నాలజీ కానీ ఈ 3 things యూజ్ చేసుకొని ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా కానీ పెద్ద ప్రాబ్లం కానీ సాల్వ్ చేస్తే ఇట్స్ నథింగ్ బట్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ లో బ్రాంచెస్ చూసుకుంటే బాగా క్రేజ్ ఉన్న బ్రాంచ్ వచ్చేసి ECE. అందరికీ తెలిసిందే దాన్ని ఎందుకు చూస్ చేసుకుంటారు. కోర్ సైడ్ వెళ్ళొచ్చు లేకపోతే సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు అని చాలా మంది చూస్ చేసుకుంటారు. అది చాలా మంది మిత్ అంటారు, బట్ నాకు తెలిసినంత వరకు 60% ఆఫ్ ECE స్టూడెంట్స్ చాలా వరకు సాఫ్ట్వేర్ సైడే ఉంటారు. 40%, 45% ఈజీగా కోర్ సైడ్ వెళ్ళిపోతారు. అండ్ ECE చేయడం వల్ల ఈ సాఫ్ట్వేర్ సైడ్ రావడం ఈజీయా అంటే ఈజీయా అని చెప్పొచ్చు. చాలా మంది ప్రిఫర్ చేస్తారు. ఎందుకో ప్యారలల్ గా లైక్ బీటెక్ చేసేటప్పుడు ప్యారలల్ గానో లైక్ డ్యూరింగ్ 3rd year ఆర్ ఫైనల్ ఇయర్ చాలా మంది ఏదైతే CSE రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నిట్లో ట్రైన్ అవుతే సాఫ్ట్వేర్ సైడ్ లో జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఈజీ ఉంటాయి. అండ్ ఆల్సో ECE తర్వాత చాలా క్రేజ్ ఉన్న బ్రాంచ్ వచ్చేసి CSE అయితే చాలా మంది వెరీ కామన్ థింగ్. CSE అండ్ IT సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడానికి చాలా మంది చూస్ చేసుకుంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే AI, ML అండ్ DS కి చాలా క్రేజ్ ఉంది బయట. అంటే మీరు ఎంత క్లాస్ లో ఎంత ఫ్యాకల్టీ మీకు ఎంత చెప్పినా గానీ ఎవ్రీడే ఏదో ఒక కొత్త థింగ్ తో అవి అంటే అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఒకవేళ మీరు AI, ML, DS వీటిలలో ఏమైనా కోర్సెస్ లో జాయిన్ అయితే డెఫినెట్లీ యూ హ్యావ్ టు అంటే ప్రతి థింగ్ లో డైలీ రొటీన్ గా అప్డేట్ అవుతూ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం వెరీ రేర్ బ్రాంచెస్ వచ్చేసి అంటే చాలా తక్కువ కాలేజెస్ లో ఉండే బ్రాంచెస్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ అండ్ ఏరోస్పేస్. ఇవి మళ్ళీ చాలా రేర్, చాలా కొన్ని కాలేజెస్ లో మాత్రమే ఉంటాయి. హైదరాబాద్లో ఇంకా తక్కువ. ఈ బ్రాంచెస్ ఉన్నాయి కానీ కూడా చాలా మందికి తెలియదు, బట్ దిస్ బ్రాంచెస్ ఆర్ దేర్. అండ్ ఆల్సో కొన్ని కాలేజెస్లో ఫర్ ఎగ్జాంపుల్ JNTU ఆర్ట్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ అని మన హైదరాబాద్లో ఉంటుంది. ఇంకొకటి కొన్ని 2-3 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో ఆ కాలేజెస్లో ఏంటంటే మనకి ఇంజనీరింగ్ ప్లస్ ఆర్ట్స్ రెండు కాంబినేషన్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, మీకు ఆర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంది బట్ ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారు అంటే మీరు కొంచెం దాంట్లో ఎక్స్ప్లోర్ చేయండి. ఆ కొన్ని కాలేజెస్లో, ఆ 3-4 కాలేజెస్లో దే ఎక్స్ప్లోర్ ఇంజనీరింగ్ ప్లస్ కాంబినేషన్లో ఆర్ట్స్ ఉంటుంది అనమాట. ఆర్ట్స్ అంటే ప్రతిదీ, ఇంకా మీకు ఫిలిం అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, లేకపోతే ఆర్ట్ రిలేటెడ్
ఈ ప్రతి థింగ్ ఉంటుంది అనమాట. సో ఇవైతే బేసిక్ ఇంజనీరింగ్ కోర్సెస్ మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉండేవి. మీరు బయట స్టేట్స్ లో చూసుకుంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ లో ఇంకెక్కువ బ్రాంచెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మన దగ్గర ఉన్న కాలేజెస్ చాలా వరకు బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అనే కోర్సుని ఆఫర్ చేస్తారు. సో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఏంటంటే చాలా వరకు ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మన కాలేజెస్లో వచ్చేసి చాలా వరకు ల్యాబ్స్ ఉంటాయి. అంటే ఈక్వల్గా థియరీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈక్వల్గానే సెకండ్ ఇయర్ నుంచి మనకి ల్యాబ్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది. సో మనకి ఏంటంటే ప్రతి సబ్జెక్ట్లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే కొన్ని కాలేజెస్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అనే కోర్స్ ఆఫర్ చేస్తారు. సో అదేంటంటే మోర్ థియరిటికల్ ఉంటాయి అన్నమాట. థియరిటికల్ ఉంటాయి అండ్ మోర్ ఆన్ ఫండమెంటల్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు అనమాట. సో ఇవి వచ్చేసి చాలా తక్కువ మన తెలుగు స్టేట్స్ లో. అండ్ ఓన్లీ ఏవైతే యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు మాత్రమే ఆఫర్ చేస్తారు. బట్ జాబ్ ఆఫర్స్ దగ్గరకు వచ్చేసి ఐ థింక్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఈక్వల్ గానే ట్రీట్ చేస్తారు అనమాట. సో మన దగ్గర వచ్చేసి 2 types ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. దే ఆర్ అఫిలియేటెడ్ టు JNTUH. అంటే సిలబస్ కానీ లేకపోతే ఎగ్జామ్స్ కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ ఇవన్నీ JNTUH ప్రిపేర్ చేస్తుంది. JNTUH కానీ లేకపోతే ఏదైతే ప్రాపర్ ఆ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దేనికైతే అఫిలియేటెడ్ ఉన్నాయో ఆ పర్టికులర్ కాలేజెస్ మాత్రమే. మనకి హైదరాబాద్లో వచ్చేసి JNTUH ఉంటుంది. అలాగే మనకి ఆంధ్ర వెళ్తే JNTUK కాకినాడ అండ్ JNTUA అనంతపూర్ 2 యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఆ 2 యూనివర్సిటీస్ మనకి అక్కడ సిలబస్ కానీ లేకపోతే క్వశ్చన్ పేపర్స్ కానీ అకాడమిక్ రెగ్యులేషన్స్ కానీ ఆ యూనివర్సిటీస్ అఫిలియేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్ అన్ని ఆ యూనివర్సిటీస్ రూల్స్ మాత్రమే ఫాలో అవుతాయి అనమాట. కానీ మోస్ట్ ఆఫ్ ద అటానమస్ కాలేజెస్ ఆ డీమ్డ్ యూనివర్సిటీస్ వాళ్ళకి వచ్చేసి ఏదైతే సిలబస్ ఉంటుందో సిలబస్ కానీ కాలేజ్ రెగ్యులేషన్స్ కానీ లేకపోతే క్వశ్చన్ పేపర్ టైప్స్ కానీ ఇవన్నీ ఆ పర్టికులర్ వాళ్ళకి ఓన్గా వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు అనమాట. బట్ మెయిన్ యూనివర్సిటీస్ రూల్స్ ఏవైతే ఉంటే అవి కొన్ని అడాప్ట్ చేసుకొని సబ్జెక్ట్స్ కోర్స్ కానీ వాట్ ఎవర్ ఆల్ దో థింగ్స్ వాళ్ళు కొంచెం ఓన్గా అడాప్ట్ చేసుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కూడా వాళ్ళు ఓన్గా కండక్ట్ చేసుకుంటారు. ఆర్ఎల్స్ పక్కన కొన్ని కాలేజెస్ ఎలా ఫాలో అవుతాయంటే పక్కన ఉన్న కాలేజెస్లో ఎగ్జామ్స్ పెట్టడం అలాంటివి ఫాలో అవుతుంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద అటానమస్ కాలేజెస్ ఏంటంటే వాళ్ళ కాలేజ్లోనే ఎగ్జామ్స్ అవుతాయి, వాళ్ళే క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేసుకుంటారు, వాళ్ళే కరెక్షన్ కూడా వాళ్ళే చేసుకుంటారు అండ్ రూల్స్ కూడా వాళ్ళదే ఉంటాయి. మోస్ట్లీ అటానమస్ వాళ్ళకి ఓన్ థింగ్స్ ఉంటాయి అన్నమాట చాలా వరకు. సో మనకి 2 types ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కాకుండా మనకి యూనివర్సిటీస్ ఉంటాయి అన్నమాట. సో యూనివర్సిటీస్ వచ్చేసి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి JNTUH ఇక్కడ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఇవేంటంటే అటానమస్ కాకుండా వీటికి ఇంకా ఇవేంటంటే బేసిక్గా గవర్నమెంట్ కాలేజెస్, ఓన్ సిలబస్, ఓన్ రెగ్యులేషన్స్ అండ్ ప్రతిదీ ఓన్గా ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి అనమాట. మన తెలంగాణలో ఆల్మోస్ట్ 6-7 ఉన్నాయి అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. అంటే పాపులర్ వచ్చేసి JNTUH అండ్ అలాగే ఆంధ్రాలో JNTUK అండ్ JNTUA గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ అంటే ఆ 2 పాపులర్, అలాగే చాలా గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు అటానమస్ అండ్ అఫిలియేటెడ్ కాలేజ్ కాకుండా యూనివర్సిటీస్ చూస్ చేసుకుంటా అంటే అక్కడ చూస్ చేసుకోవచ్చు. బట్ మీరు ఏది చూస్ చేసుకున్నా కానీ జస్ట్ వాళ్ళ స్టాట్స్ కానీ ఏవైతే ప్రీవియస్గా ఎంతమంది గ్రాడ్ అయ్యారు అండ్ ఎంతమంది జాబ్లో ఎంతమంది జాయిన్ అయ్యారు అవన్నీ కొంచెం స్టాట్స్ చెక్ చేసుకొని చూసుకోండి. మీరు ఏదైనా కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ జాయిన్ అయ్యే ముందు చూడాల్సిన 4 సర్టిఫికేషన్స్ ఏంటంటే AICTE, UGC, NAC అండ్ NBA. ఈ 4 సర్టిఫికేషన్స్ ప్రాపర్గా పర్టికులర్ కాలేజెస్కి కానీ లేకపోతే యూనివర్సిటీస్ కానీ ఉంటేనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే AICTE ఈజ్ ద అంటే ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ కోర్స్ ఆఫర్ చేయాలంటే AICTE పర్మిషన్ పక్కా ఉండాలి ఆ పర్టికులర్ కాలేజ్కి. AICTE లిస్ట్లో ఆ కాలేజ్ లేదంటే అది వర్త్ కాదని ఆ పర్టికులర్ కాలేజ్. ఆల్సో యూజీసీ వచ్చేసి ప్రతి పర్టికులర్ కాలేజెస్కి రూల్స్, సిలబస్, రెగ్యులేషన్స్ వాట్ ఎవర్ వాళ్ళు పెట్టిన రూల్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. సో వాళ్ళు అవన్నీ పాటిస్తే UGC లిస్ట్లో ఆ పర్టికులర్ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ఉంటుంది. ఆల్సో NAC వచ్చేసి ఆ పర్టికులర్ NAC కానీ NBA కానీ వచ్చేసి ఆ పర్టికులర్ కాలేజ్ క్వాలిటీ
అంటే ఆ ఎడ్యుకేషన్ క్వాలిటీ కానీ లేకపోతే ఆ పర్టికులర్ కాలేజ్ క్వాలిటీ కానీ ప్రతి బ్రాంచ్ ప్రాపర్గా నడుపుతున్నారా, ల్యాబ్స్ అన్నీ ఉన్నాయా, టీచర్ ఫ్యాకల్టీ అంతా ఉన్నారా ఉంటే ఆ 2 సర్టిఫికేషన్స్ ఇస్తారనమాట, NBA అండ్ NAC. ఈ ఫోర్ సర్టిఫికేషన్స్ ప్రతి కాలేజెస్ ఉంటే దే ఆర్ వర్త్. సో ఆల్సో ఏ కాలేజ్ జాయిన్ అయ్యే ముందు కూడా పక్కా చూసుకోవాల్సింది ఏంటంటే ఆ పర్టికులర్ కాలేజ్ నుంచి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయని, ఆ స్టూడెంట్స్ అందరూ ఎక్కడ పనిచేస్తున్నారు అండ్ వాళ్ళ శాలరీస్ ఎంత అని తెలిస్తే దాన్ని బట్టి మీరు ఆ కాలేజ్ అంటే ఎంత వర్త్ అనేది మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్సో ప్రతి కాలేజ్లో ఫ్యాకల్టీ మీరు చూస్ చేసుకునే పర్టికులర్ బ్రాంచ్లో ప్రాపర్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా అనేది కూడా చూసుకోండి. ఎందుకంటే ఈవెన్ టాప్ కాలేజెస్లో కూడా కొన్ని బ్రాంచెస్లో ప్రాపర్ ఫ్యాకల్టీ ఉండరు. సో దే కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ ఫ్యూ బ్రాంచెస్ అండ్ ప్రాపర్ ఫ్యాకల్టీ ఉంటుంది కొన్ని బ్రాంచెస్కి మాత్రమే. సో అదొకటి. అండ్ ఆల్సో ఏదైతే మీరు కాలేజ్లో జాయిన్ అవుతున్నారో ఇఫ్ దేర్ ఆర్ కో-కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నా లేకపోతే ఏమన్నా కోడింగ్ క్లబ్స్ ఉన్నా కానీ వాట్ ఎవర్ అంటే ఆర్ట్స్ క్లబ్స్ ఉన్నా కానీ వాటన్నిటికీ బాగా టైం స్పెండ్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ మీ 4 years ఆఫ్ ఇంజనీరింగ్ అయితే చాలా ప్రాపర్గా ఎంజాయబుల్గా అండ్ ప్రాపర్గా ఉంటుందని నా ఫీలింగ్. సో నాకు తెలిసినంత వరకు ఇంజనీరింగ్ ఈజ్ మోర్ దెన్ జస్ట్ అ డిగ్రీ, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఆ 4 yearsలో మీరు ఏదైతే చేస్తారో అది మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. అది ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే ఫన్ పరంగా కానీ ఎనీథింగ్. మీకు ఏమన్నా ఆర్ట్స్ పరంగా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ, ఐ థింక్ స్పోర్ట్స్ పరంగా కానీ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ప్యారలల్లీ ఇంజనీరింగ్ అనే కాదు ఏ డిగ్రీ చేసేటప్పుడైనా కానీ ప్యారలల్గా చేసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ వర్త్ ఆఫ్ యువర్ లైఫ్ అని నా ఫీలింగ్. థ్యాంక్ యూ.